వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ద్వేషంతోనే వారు కుట్రలు చేస్తున్నారని, కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు వేలల్లో లక్షల్లో జరుగుతున్నాయని, దీనిపై ఆధారాలను సేకరించి రికార్డు చేస్తున్నామని తెలిపారు. ఈ డిజిటల్ బుక్ కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే కాకుండా సామాన్యులకు కూడా నిజాలను చూపించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. పార్టీపై జరుగుతున్న దాడులు తట్టుకునేందుకు క్యాడర్ బలంగా ఉన్నారని స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా పోరాడి ప్రజల్లో నిజాలు చాటి చెబుతామన్నారు. కూటమి అబద్ధాలు ఎక్కువ కాలం నిలవరని నరేన్ ధైర్యం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఫస్ట్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ గా పనిచేసేటటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో అందరినీ తీసుకుపోయి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేయడం జరిగింది. మహిళలను కూడా చూడకోకుండా ప్రతి స్టేషన్ అంటే ప్రతి జిల్లా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ప్రతి జిల్లా కూడా తిప్పుకుంటా పోవడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళ వరకే కాకోకుండా ఎవరు ప్రశ్నిస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. ఒకటా రెండా అంటే ఇట్లా రాష్ట్రంలో కొన్ని వందలు వేలు లక్షలు జరిగినాయి. కాబట్టి ఒకటో రెండు అంటే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ కార్యకర్తలు అందరికి కూడా వాళ్ళకు తోడుగా ఉండాలా, అన్యాయానికి గురైన వాళ్లకు ఒక భరోసానియాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్కు ఒక నమ్మకాన్ని కలిగించాలా, ఇదే కాకపోకుండా అనే ఉద్దేశంతో దీన్ని రికార్డు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పుట్టుకొచ్చిందే ఈ డిజిటల్ బుక్. ఈ డిజిటల్ బుక్లో ప్రతిదీ కూడా రికార్డు చేయడం జరుగుతుంది. చాలామంది డిజిటల్ బుక్లో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వారి కోసమేనా అంటే అన్యాయానికి గురైన వారు లేకపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకేమన్నా ఈ డిజిటల్ బుక్ అని కొందరిలో అపోహ ఉంది. ఇది కేవలం వాళ్ళకే కాదు, సామాన్య ప్రజలకు కూడా అంటే ఏ పార్టీతో సంబంధం లేకోకుండా సామాన్య ప్రజలకు కూడా ఎవరైతే అధికార పార్టీతో ఇబ్బంది పడతారో వారు కూడా ఈ డిజిటల్ బుక్లో వారి పేరును నమోదు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ బుక్లో రెండు రకాలుగా వారి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకటి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వారికి ఏమేం పర్టికులర్స్ అడుగుతుంది, దాని ప్రకారం వాళ్ళన్నీ కూడా సమర్పిస్తే అది రికార్డ్ అయి ఉంటుంది. ఇదే కాకుండా ఒక ఐవీఆర్ఎస్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఐవీఆర్ఎస్ నెంబర్కు కాల్ చేస్తే ఖచ్చితంగా వారి ఏదైతే కంప్లైంట్ ఉందో విత్ ప్రూఫ్తో సహా దాంట్లో రికార్డ్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే లోకేష్ బాబు రెడ్ బుక్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ పెట్టినారు అని చెప్తా వస్తున్నారు. రెడ్ బుక్కు ఈ డిజిటల్ బుక్కు రెండు ప్రధానమైన తేడాలు ఉన్నాయి. రెడ్ బుక్ అనేది లోకేష్ బాబే నేనే రచించినానని లోకేష్ బాబే చెప్పినాడు. కానీ డిజిటల్ బుక్ రచించేది ఎవరైతే బాధలో ఎవరైతే అన్యాయానికి గురైనాడో అతను రచిస్తాడు. రెండో ప్రధానమైన తేడా ఏంటంటే రెడ్ బుక్లో ఎంతమంది ఉంటారో ఇంతవరకు లోకేష్ బాబు చెప్పడంలే. రెడ్ బుక్ నాకాడ రెడ్ బుక్ ఉంది, నేను రెడ్ బుక్లో రాసుకున్నా అని చెప్తాను తప్ప ఏ మండలము ఏ జిల్లా ఏముందాయో ఏం తెలియదు. కానీ ఈ డిజిటల్ బుక్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. దీనిలో ఎంతమంది రిజిస్టర్ చేశారు, ఏ అధికారులు ఇబ్బంది పెట్టారు, లేదా ఏ రాజకీయ నాయకుడు ఇబ్బంది పెట్టాడు, ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా నష్టపోయినారు కూడా ప్రతి డీటెయిల్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరైతే దాంట్లో నమోదు అయింటారో వారందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ డిజిటల్ బుక్ అనేది రూపొందించడం జరుగుతుంది. కాబట్టి రెడ్ బుక్కు డిజిటల్ బుక్కు చాలా తేడా ఉంది అనేది తెలియజేసుకుంటూ, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి శైలిని చూస్తే కక్షలకు కార్పణ్యాలకు ఆయన చాలా దూరం. అలాంటి వ్యక్తి డిజిటల్ బుక్ అనేది ఏ రకంగా పెట్టగలిగినాడు అనేది అందరికి కూడా డౌట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన అకారణంగా కేసులు పెట్టి 14 నెలలు అతన్ని జైల్లో పెట్టినా కూడా ఆయన పైన కేసు పెట్టిన వ్యక్తి పేరు పి శంకర్రావు, అంటే పెంట శంకర్రావు అతని పేరు. ఈ రోజుకి కూడా బ్రతికే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కానీ అతన్ని ద్వేషించలేదు, అతన్ని దూషించలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది. అయినా కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషించలేదు, దూషించలేదు. అది అతని నేజం. టీడీపీ లేకపోతే కూటమిలో ఉండే వాళ్ళందరికీ తెలియజేస్తాను ఏంటంటే ఇది ఒకసారి అమల్లోకి వస్తే దీని పర్యవసనాలు ఎంత దారుణంగా ఉంటాయో అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ పర్యవసనాలకు కారణం ఎవరంటే మీరే, టీడీపీ ప్రభుత్వమే. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 15 నెలల కాలంలో కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదని, ఉన్న వాటిని కత్తిరించారని ఆమె ఆరోపించారు. 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ప్రారంభించలేదన్నారు. అలాగే దీపం పథకం కూడా కొండెక్కిందని, ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది 2 సిలిండర్లు ఇవ్వలేదని విమర్శించారు. 300 కోట్ల సబ్సిడీ బకాయిలు కూడా చెల్లించలేదని ఆరోపించారు.
కూటమి వాగ్దానాలు కేవలం ప్రజలను మోసం చేయడానికేనని కళ్యాణి అన్నారు. 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 4,000 నెలకి చొప్పున ఇస్తామని చెప్పారు. అదేమైనా హామీ అమలు చేశారా అంటే అది కూడా 15 నెలలైనా అమలు చేయలేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు, అది ఎప్పుడు మీరు అమలు చేస్తారు అని కూటమి ప్రభుత్వంలో పెద్దలకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతూ ఉన్నాము. అలాగే దీపం పథకం తీసుకుంటే ఏడాదికి 3 సిలిండర్లు అని చెప్పారు. మొదటి ఏడాది 2 సిలిండర్లు ఎగనామం పెట్టారు. రెండవ ఏడాది తీసుకుంటే ఇప్పుడు రెండవ విడతలో సిలిండర్ ఇస్తూ ఉండే పరిస్థితి. అందులో 64 లక్షల మంది లబ్ధిదారులు ఇప్పటికి బుక్ చేసుకుంటే అందులో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ 300 కోట్లు ఎగనామం పెట్టి వాళ్ళ అకౌంట్స్లో ఈ రోజు కూడా డబ్బులు పడని పరిస్థితి. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటి బదులు వాళ్ళు ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ 1,59,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. వాళ్ళ అకౌంట్లో 3 సిలిండర్లకు సరిపోయిన డబ్బులు డైరెక్ట్గా వేసేస్తే ఈ బాధలు ప్రజలకు ఉండవు కదా అని నేను అడుగుతూ ఉన్నాను. అదే కాకుండా 1,59,00,000 మంది ఎల్పిజి గ్యాస్ హోల్డర్స్ ఉంటే వీళ్ళు ఇస్తున్నది 1,04,00,000 మందికి మాత్రమే. అంటే అక్కడ 55 లక్షల మంది లబ్ధిదారులకి వీళ్ళు దీపం పథకం ఎగనామం పెట్టిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 1,59,00,000 మందికి కూడా ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై స్పందించారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం బహిరంగ రహస్యమని అన్నారు. స్పీకర్ ముందుకు ఫిర్యాదు చేసిన తర్వాత 8 మంది వివరణ ఇచ్చారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరుగుతోందని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు. ప్రజానీకానికి తెలుసు, అందులో 8 మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కి వాళ్ళు రిప్లై అఫిడవిట్ ఇవ్వడం, మమ్మల్ని మొదటి దశలో విచారణకు పిలవడం జరిగింది. ఈ విచారణలో ఈ రోజున 4 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మొట్టమొదలు డాక్టర్ సంజయ్ గారు, ప్రకాష్ గౌడ్ గారికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, 2 ఎమ్మెల్యేలు, ఒకటి మహిపాల్ రెడ్డి, రెండోది కాళ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. 4వది నేను బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం టిఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం మేము ఇచ్చిన పిటిషన్లను స్పీకర్ గారు అనుమతించాల్సి వచ్చింది. గత 20 సంవత్సరాల్లో చేయని విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో ఇవాళ స్పీకర్ గారు ఆఫీస్ కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క విచారణను చేయడం జరుగుతున్నది. మేము ఇప్పటికి కూడా ఆశాభావంతో ఉన్నాం. ఆ ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఇవాళ వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసే విధంగా చాలా అసందర్భమైన ప్రశ్నలు మమ్మల్ని అడిగినా కూడా మేము ఓపికగా సమాధానం చెప్పినాం. మేము చూపించిన వాస్తవాల ఆధారంగా, ప్రెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా, ఇవాళ ఇక్కడ ఉన్న మీడియా యొక్క క్లిప్స్ ఆధారంగా, వారు మాట్లాడిన ఆడియోల ఆధారంగా మేము అన్ని సమర్పించినామని చెప్పి మేము భావిస్తున్నాం. అన్నిటికంటే మించి చట్టం ఏం చెప్తుందనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ ఇంత నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ చేర్చుకొని కూడా ఇంకా వాళ్ళు మా దగ్గర చేరలేదని చెప్పి నాటకాడడం అనేది యావత్తు తెలంగాణ సమాజం ఇవాళ గర్హిస్తుంది, ఖండిస్తుంది. వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు కూడా మా ఎమ్మెల్యే ఇంకా ఇన్ని అబద్ధాలు ఆడతాడా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. పార్టీ మారి ఇవాళ అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఇంకా మేము పార్టీ మారలేదని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుచేటుగా ఉండాలి. దానికి మళ్ళీ ఒక అఫిడవిట్
గుంటూరు జిల్లా వడ్లమూడిలో సంఘం డైరీ సర్వీస్ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ సంఘం డైరీకి దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నాణ్యతా పరీక్షల్లో అన్ని ప్రమాణాలు నిలబెట్టుకోవడంలో ఈ అవకాశం లభించిందని వివరించారు. పాల ఉత్పత్తులను మరింతగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 5 సంవత్సరాలుగా మా యొక్క నిరీక్షణ ఫలించింది. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో మేము నెయ్యి సరఫరా చేసే మహద్భాగ్యం మాకు కలిగింది. 2222 నుంచి ఎన్నో కమిటీలు వస్తున్నాయి, వెళ్ళినాయి. కానీ మేము ఎన్నో సంవత్సరాలు టెండర్లో పార్టిసిపేట్ చేసినా కూడా తక్కువ ధరకి టెండర్ వేయటం మూలాన 6 నెలల కాలంలో 5 లక్షల కేజీల నెయ్యిని టీటీడీకి సరఫరా చేయడానికి మేము టెండర్ పొందాం. మాతో పాటు మదర్ డైరీకి కూడా టెక్నికల్ కమిటీల అర్హత లభించింది. ఫైనాన్షియల్ బిడ్లో మాకు అర్హత లభించిందనే మా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు. మొదట ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన పోలీసులు కూపీలాగి పెద్ద స్థాయి పైరసీ వ్యవస్థను బయటపెట్టారు. నిందితులు సినిమాలను పైరసీ చేయడానికి ప్రత్యేక ఏజెంట్లను నియమించారని, వివిధ మార్గాల్లో కాపీలు సృష్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ చర్యతో సినిమా పరిశ్రమకు పెద్ద ఊరట లభించనుంది. దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. 2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ లాసెస్ ఏవైతే వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల అది 22,400 కోట్లు అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీ 3,700 crore లాస్ అయింది. పైరసీ అనేది 2 రకాలుగా జరుగుతుందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ బెట్టింగ్ యాప్లే పైరసీని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది? మెయిన్లీ 2 రకాలుగా. ఇప్పటి వరకు మనం ఒకటే అనుకున్నాం, కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడస్ ఆపరెండి, అది ఒక విస్మయం కలిగించే అంశం. అది ఒకటేంటంటే, ఒక రకం ఏంటి, థియేటర్స్లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇది ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం థియేటర్లలో 3 నిందితులు సినిమాను కాపీ చేస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ చెప్పారు. ఏజెంట్లను నియమించుకొని మరీ ఈ విధంగా కాపీయింగ్కు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తమిళనాడుకు చెందిన అమల్ దాస్ గా పేర్కొన్నారు. సాంకేతికంగా చాలా పరిజ్ఞానాన్ని సంపాదించుకొని పైరసీకి పాల్పడి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడని సివి ఆనంద్ తెలిపారు. మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమల్ దాస్, రెసిడెంట్ ఆఫ్ కారూర్. నిన్న మొన్న జరిగిన తొక్కిసలాట అది కూడా కారూర్లోనే జరిగింది. క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చేస్తే ఇతను మెయిన్ పర్సన్. ఈ అన్ని క్లూస్ చాలా లోతుగా అనలైజ్ చేసిన తర్వాత ఇతను చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. ఇతను ఎవరికి అసలు దొరుకుతానని ఎప్పుడు ఆయన ఊహించలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సో అతను ఏంటంటే, ఈ పాపులర్ పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, OneTamilBlasters.net, OneTamilBlasters.wine, OneTamilBlasters.boo అంటే BOO అండ్ OneTamilBlasters.spa. ఈ 4 కూడా 2020 నుంచి నడిపిస్తున్నారు. ప్రతి వెబ్సైట్ ఈజ్ రన్నింగ్ ద వెబ్సైట్ బై యాక్సెప్టింగ్ పేమెంట్ ఆఫ్ $10,000 అంటే 8 లక్షల, ఒక దాదాపు 9 లక్షల పేమెంట్ అతను నెలకు ఆ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, 1xBet, పరిమ్యాచ్, రాజ్ బెట్,
ఫోరాబెట్, ఈ 4 గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000 ఆల్మోస్ట్ 9 lakhs per month ఒక శాలరీ లాగా పే చేస్తుంది. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్ ప్రతి నెల 15 మూవీస్ అతను అప్లోడ్ చేస్తున్నాడు ఈ క్యామ్కార్డర్ రికార్డింగ్. పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ సంస్కృతి గురించి వ్యాఖ్యానించారు. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సాంస్కృతిక విలువలను ప్రపంచానికి పరిచయం చేశామని తెలిపారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ గర్వకారణమని, ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు లభించిందని అన్నారు. స్థానిక సంప్రదాయాలను కాపాడుతూ వాటిని భవిష్యత్ తరాలకు అందించడం తమ కర్తవ్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి చర్యలు చేపట్టిందని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల సృజనాత్మకతను ప్రతిబింబించే ఈ పండుగను గర్వంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ బతుకమ్మ పండుగను ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి ప్రపంచాన్ని మొత్తం కూడా తెలుగు సంస్కృతి, తెలుగు యొక్క బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఈ ఘనత సాధించడానికి పాల్గొన్న మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మా సహచర మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారికి, అట్లాగే బతుకమ్మ అంటే విమలక్క, విమలక్క అంటే బతుకమ్మ అన్నట్టుగా మా విమలక్క గారికి, ఇక్కడ విచ్చేసినట్టు ఇందులో దీన్ని సక్సెస్ చేయడానికి ఇందులో పాల్గొన్నటువంటి ఇతర మా యొక్క జిహెచ్ఎంసి అధికారులందరికీ, సెర్ప్ అధికారులందరికీ, మా ఎండి గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఈ మొత్తం ఏర్పాటు చేయడానికి తోడ్పాటు అనిటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ పండుగ ద్వారా, బతుకమ్మ ద్వారా ఆడబిడ్డల యొక్క ఐక్యతను, ఆదరాలను, ప్రేమానురాగాలని ఇదే విధంగా పంచుకుంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూల ఉండే ఆడబిడ్డలందరూ ఇలా పాలు పంచుకుంటూ ఎప్పటికీ మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, అట్లాగే ఈ యొక్క మన యొక్క సంస్కృతిని ప్రపంచ స్థాయికి చాటాలని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇంకా అయిపోలేదు, మనకు అవార్డు వచ్చింది గిన్నీస్ది, దాని తర్వాత మన బతుకమ్మ కార్యక్రమం కొనసాగించే కార్యక్రమం చేస్తాం. మొట్టమొదటగా విమలక్క పాటతో, మాటతో ఈ మొత్తం ఈ యొక్క అపురూపమైనటువంటి ఈ మైదానం అలంకరించిన వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందే విధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఈ యొక్క ఘనతను చేరే విధంగా విమలక్క పాట ద్వారా ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా 2 గంటల పాటు కొనసాగుతుంది. అందులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. రోజు రోజుకు బీఆర్ఎస్ బలహీనపడుతోందని, కాంగ్రెస్ పై కేటీఆర్ చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని అన్నారు. ప్రజలు నమ్మకం కోల్పోయిన పార్టీగా బీఆర్ఎస్ మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని చెప్పారు. కేటీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదని, ప్రజలు వాస్తవాలను గుర్తించారని చరణ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ క్షీణత త్వరలో స్పష్టమవుతుందని ఆయన ధైర్యం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం 3వ స్థానాన్ని పరిమితమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ఎంపీలు ఉంటే 9 మంది ఎంపీలు కోల్పోయిన పరిస్థితి. 7 స్థానాల్లో 3వ ప్లేస్ పోయిన పరిస్థితి. 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% ఓటు బ్యాంక్ 23% పరిమితమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇప్పటివరకు కనీసం పార్టీ కమిటీ లేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతా ఉంది. పార్టీ కమిటీ లేచినట్లయితే రాని వాళ్ళు ఎక్కడ పార్టీ మారుతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుస్తామని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రోజు బలహీన పడుతుంది కాబట్టి పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదే కాకుండా రేపు గ్రామాల్లో పోతే తెలంగాణ సమాజం తరుముతారు. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆనాడు 9 సంవత్సరాల కాలంలో మీరు ఉన్నప్పుడు 2 సార్లు ఎలక్షన్ జరిగితే బీసీలకు 34% రిజర్వేషన్, 23% తక్కువ చేసి ప్రతిసారి 13,000 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు తక్కువ చేసింది మీరు. అంటే 2 సార్లు అంటే 26,000 మంది బీసీలను మీరు అన్ని రకాలుగా అనగదొక్కే ప్రయత్నం మీ ఆయనలో జరిగినమాట వాస్తవం. మీ లెక్కలు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుని తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల మందికి డివైడ్ చేస్తే 2,21,500 రూపాయలు ప్రతి తలకాయ మీద అప్పు చేసిపోయారు. మీరు తలకాయ ఎక్కడ పెట్టాలనో అర్థం కాక కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖర్చులు తక్కువ చేసుకొని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి నుంచి
మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రుణమాఫీ చేసినాం. పంచాయతీరాజ్ సెక్రటరీ సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సర్పంచ్ల నిధులు రిలీజ్ చేసింది. అదే కాకుండా రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టిపోతే అది కూడా చెల్లించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 500 రూపాయల బోనస్ కావచ్చు, 200 లీటర్ ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం కావచ్చు, విద్యార్థి సంక్షేమం కోసం కావచ్చు, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదే కాకుండా బీసీల శ్రేయస్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి బీసీ సమాజంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకాల నిలబడుతూ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంటే తెలంగాణ సమాజం నిండా ముంచి ఆగమనం చేసి ఏకంగా మంత్రి సీతక్క బతుకమ్మ పండుగపై స్పందించారు. ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని గిన్నీస్ బుక్ రికార్డు నిదర్శనమని ఆమె అన్నారు. సరూర్ నగర్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నందుకు అందరికీ వందనాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ ద్వారా ప్రపంచానికి గర్వకారణమయ్యామని పేర్కొన్నారు. మహిళల సృజనాత్మకతను ప్రదర్శించే ఈ పండుగకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను మరింత ఘనంగా నిర్వహించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో, మరి పవిత్రతతో కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతులు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇదే లక్ష్యము, ఇదే పట్టుదల, ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతామనేటువంటి విశ్వాసంతో ఏ రంగంలో అయినా ముందడుగు వేద్దాం. తప్పకుండా ఆకాశాన్ని చీల్చుకొని కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ బతుకమ్మ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి కారకులైనటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి మన శాఖ మంత్రులు, మా సోదరుడు మాతో ఎప్పటికప్పుడు గత 2 నెలలుగా సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలందరికీ రకమైనటువంటి మరి కార్యక్రమంలో బతుకమ్మలో పాల్గొనే విధంగా కృషి చేసినటువంటి మా జూపల్లి కృష్ణారావన్న గారికి, అదే విధంగా మరి టూరిజం శాఖ కాంతి గారికి, అదే విధంగా ఇతర అధికారులకు, మా గద్వాల విజయలక్ష్మక్కకు, జిహెచ్ఎంసీ అధికారులకు, విమలక్కకు, మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కు, వేదికను ఇచ్చినటువంటి మా మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి, పత్రికా మీడియా సోదరులకు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ టీమ్ కు అందరికి పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా దసరా శుభాకాంక్షలు. జై బతుకమ్మ, జై బతుకమ్మ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ రిజర్వేషన్ అంశంపై వ్యాఖ్యానించారు. సకల జనుల సమ్మెలో అందరూ ఏకమయ్యేటట్టు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా ఏకాభిప్రాయానికి వస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లును నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. బీసీ వర్గాల న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర హక్కులను కాపాడేందుకు అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరున్నా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, నాకు అర్థం కాని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇలా మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి. నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. అద్వానీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్ లా మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదులందరినీ విజ్ఞప్తి చేసినాం. తెలంగాణ వాదులు విజ్ఞప్తి చేసి వాళ్ళ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చే విధంగా చేసుకున్నాం. కొంతమంది వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తే కూడా ఇవాళ కూడా తెలంగాణకు సంబంధించి సామాజిక న్యాయ ప్రక్రియ జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొందరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు బేసిక్ వాళ్ళ భావం అది, వాళ్ళ భావజ్వాలం అది. అటువంటి వ్యతిరేకించే సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీసీ గొంతులు ఏకమై పాయల్ శంకర్ గారు శాసనసభలో మాట్లాడినట్టుగా వాళ్ళ నాయకత్వం మీద ఒప్పించి చట్టసభకు నీ పార్టీ తీర్మానాన్ని, నీ శాసనసభ పక్ష తీర్మానాన్ని ఇలా గౌరవ కోర్టు ముందు ఉంచాలని కోరుతా ఉన్నాం. రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నా, నువ్వు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నువ్వు ఆ భావజాలంతో నువ్వు పెరగలేదంటే ఇవాళ నీ పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగా కోర్టులో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇవాళ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా
ప్రామాణికంగా అన్ని లెక్కలు తీసుకొని మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇలా నోటికాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ మంత్రి వాకిటి శ్రీహరి బీసీ బిల్లుపై స్పందించారు. బీసీ బిల్లు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉందని, ప్రజలను మభ్యపెట్టకుండా 42% రిజర్వేషన్ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాల న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం ఆలస్యం చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. బీసీల హక్కులు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని శ్రీహరి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గారు ఈ ఆలోచనని బలంగా నిర్ణయం చేసుకుని ఈ రోజు దేశమంతా కూడా ఇది ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జయలలిత గారు అనుకుంటా ఈ 69% తాను ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టని అడిగినప్పుడు జయలలిత గారి పార్టీ సెంటర్ లో లేకుండే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండే, పివి నరసింహారావు గారు ఉండ్రి. రెండు పార్టీలు ఒకటి కాదు. మీరు బటగాల్చి మీదేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన చాలా ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు. కాని పనిని బటగాల్చి మీదేసి మీరు చేసిన ప్రక్రియ మా మీదేదో తొయ్యాలని, మీ మీద మా మీద తొయ్యాలని కాదు. ఏ రాష్ట్రమైనా ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియలో తమ వంతుగా తమ ఆలోచన విధానాన్ని అసెంబ్లీలో పాస్ చేసుకుని గవర్నర్ కి రాష్ట్రపతికి పంపించేటప్పుడు ఈ ప్రక్రియని కొనసాగిస్తారు. సెంట్రల్ లో స్టేట్ లో ఏ గవర్నమెంట్ ఉండగా చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ చేసింది, చేయాల్సింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, చేయాలి. అది చేయకపోగా ఆ చేయాల్సిన ప్రక్రియను ఒప్పించకపోగా దీంట్లో మాకు అనుమానాలు చెప్పొద్దని చెప్పామా? అందరికి రమ్మని చెప్పాము, చెప్పొద్దని చెప్పలే కదా. ఈ విధంగా నడిచేటప్పుడు కాళ్ళల్లో కట్టబెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి ఇక్కడ నుంచి వేరే ఇంకే కామెంట్స్ కూడా చేయదలుచుకోలే. ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఈ ప్రక్రియలో అందరూ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మా పార్టీ కూడా దీనికి కట్టుబడి ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, దీనికి సహకరిస్తామనే విధంగా ముందుకు వచ్చి చీఫ్ జస్టిస్ గారికి మీ న్యాయస్థానాల ద్వారా లేక న్యాయమూర్తుల ద్వారా పంపించి దీని ప్రక్రియని పరిపూర్ణంగా 42% వచ్చిందని గ్రామాలకి ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి. అలా ఎన్నో రోజుల కలన్నా ఈ రోజు ఇన్ని సందర్భాల ఇంతమంది మేము పోటీలో ఉండగలుగుతున్నాం అనేటువంటి ఆ కోరికలతో ఫోన్లు చేస్తా ఉంటే నిజంగా కూడా ఇదే కదా కోరుకున్నది. సామాజిక తెలంగాణలో ఈ విధంగా ఉండాలనే కదా కోరుకున్నది. మరి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి సహకారం ఉండాలి. లేని పక్షాన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దన్న మాట మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మా మీద మాట పెడుతున్నారు, మాట కాదు, చేయాల్సిన ప్రక్రియ చేశాం, చేయాల్సిన ప్రక్రియ చేసి మీ దగ్గర పెట్టాం, ఇవ్వాల్సింది మీరే. కాబట్టి మేము మళ్ళొకసారి కోరుతా ఉన్నా, దయచేసి ఈ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం మరి షెడ్యూల్ వచ్చింది, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరికి పండుగ వాతావరణం వచ్చింది. ఈ వాతావరణాన్ని సక్రమంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా కోర్టులో వాదనలు వినిపిస్తున్నప్పుడు కూడా ఇలాంటి అభ్యంతరాలు తెలుపకుండా ఈ బిల్లుని లేదా ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగే విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రక్రియకు సహకరించవలసిందిగా కోర్టుకు సంబంధించిన విషయం ఉంటే కూడా ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారికి వాళ్ళ వాదనలు కూడా వాళ్ళ న్యాయమూర్తుల ద్వారా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.